వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. కంప్లీట్గా ఇక్కడ డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీకు కంప్లీట్గా అది ఎగ్జామ్లో అడిగిన మోడల్ లేదంటే క్వశ్చన్ అయినా ఉంటుంది. కంపల్సరీగా డెఫినెట్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డిస్కస్ చేస్తున్న ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకి రిపీటెడ్గా ఈ రైల్వే ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇవి ఏదైతే మనకి ఇక్కడ డిస్కస్ చేస్తున్న క్వశ్చన్ పీడిఎఫ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో జాయిన్ అయినట్లయితే మీకు పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నెక్స్ట్ గ్రూప్ డీకి సంబంధించి రీజనింగ్ పెయిడ్ క్లాసెస్ అయితే ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. టోటల్ మనకి 30 టాపిక్స్ని ఈ కోర్సులో మీకు అందించడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నెక్స్ట్ గ్రూప్ డీబీ ఓరియంటెడ్గానే కంప్లీట్గా ప్రీవియస్ ఏదైతే క్వశ్చన్స్ కావచ్చు లేదంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ ఆధారంగానే ఈ కోర్సును అయితే కంప్లీట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. కోర్సు కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. 9502676542 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఇక్కడ వాక్ ఏదైతే ఉందో వాక్ ఈజ్ ఈక్వల్ టు 43 అని ఒక కోడ్ బాక్స్లో రాయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా టాప్ ఏదైతే వర్డ్ ఉందో దాన్ని మనకి 48 అని రాశాడు. నెక్స్ట్ ట్రాక్ అంటే ఏంటి అని చెప్పేసి కోడ్ అయితే అడుగుతున్నాడు. ట్రాక్ కోడ్ని ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కోడింగ్ డికోడింగ్కు సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు మనకి 23 ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ L ఈజ్ ఈక్వల్ టు మనకి 12 ప్లస్ K ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి మనకి 11 టోటల్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసినట్లయితే మనకి 47 అయితే వస్తుంది. ఏదైతే ఈ వర్డ్ ఏదైతే ఉందో ఈ వర్డ్లో మనకి 4 లెటర్స్ అయితే ఉన్నాయి. ఈ 47లో నుంచి 4 అయితే సబ్ట్రాక్ట్ చేయండి. చేసినట్లయితే మనకి 43 అయితే వస్తుంది. సేమ్ ఏదైతే ఇక్కడ యూజ్ చేస్తున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఇక్కడ టాప్కు అప్లికబుల్ అవుతుందా లేదా ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. T ఈజ్ ఈక్వల్ టు 20, O ఈజ్ ఈక్వల్ టు 15, P ఈజ్ ఈక్వల్ టు మనకి 16 టోటల్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసినట్లయితే మనకి 51 అయితే రావడం జరుగుతుంది. ఏది 20, 15 నెక్స్ట్ 16 యాడ్ చేసినట్లయితే మనకి 51 అయితే వస్తుంది. ఈ 51లో మనకి వర్డ్లో ఇచ్చిన లెటర్స్ ఎన్ని 3 చేసినట్లయితే మనకి 48 అయితే వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ప్యాటర్న్ అయితే వర్కౌట్ అవుతుంది. సేమ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ ట్రాక్ అనే వాడికి అయితే అప్లై చేయండి. T ఈజ్ ఈక్వల్ టు 20, R ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 1, C ఈజ్ ఈక్వల్ టు 3, K ఈజ్ ఈక్వల్ టు మనకి 11 అయితే వస్తుంది. మొత్తం యాడ్ చేసినట్లయితే మనకి 53 అయితే వస్తుంది. ఇక్కడ 53 అయితే మనకి వస్తుంది క్లియర్గా. ఈ 53 ఈ ట్రాక్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? మొత్తం 5 వర్డ్స్ అయితే ఉన్నాయి. సబ్ట్రాక్ట్ అయితే చేయండి. 53 - 5 చేసినట్లయితే మనకి 48 వస్తుంది. ఆన్సర్ B ఈజ్ ద ఆన్సర్ 48. B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కంప్లీట్గా వెన్ డయాగ్రామ్స్కి సంబంధించిన వెన్ డయాగ్రామ్స్ ఏదైతే టాపిక్ ఉందో వెన్ డయాగ్రామ్స్కు సంబంధించిన మనకి కంప్లీట్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు కింద ఏదైతే ఇక్కడ ఏమిచ్చాడు మనకి ఫీమేల్, సిస్టర్ ఇన్ లా, మదర్ అని మనకి ఇక్కడ 3 వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటి మధ్యన వెన్ డయాగ్రామ్లో మనకి రిలేషన్ అయితే అడుగుతున్నాడు. ఏవైతే మనకి ఫీమేల్, సిస్టర్ ఇన్ లా, మదర్ ఇక్కడ చూసినట్లయితే మనకి స్త్రీ, సోదరి, తల్లి సంబంధించి మనకి కంప్లీట్గా ఈ వెన్ డయాగ్రామ్లో వ్యక్తపరచమని సరైన ఏదైతే వెన్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అయితే చూస్ చేయమని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి కంప్లీట్గా నేను ఏం చేస్తున్నాను స్త్రీ అనే ఒక వెన్ డయాగ్రామ్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో మనకి ఏముంటుంది మదర్ అయితే ఉంటుంది. మదరు ఒక ఉమెన్ అయితే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కంపల్సరిగా సిస్టర్ ఇన్లా మనకి ఏమవుతుంది ఉమెన్ యాజ్ వెల్ యాజ్ మదర్ కూడా కావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి 2 పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. కాబట్టి మనకి ఈ డయాగ్రామ్ ఏదైతే మనకి ఇచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుంటే డయాగ్రామ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ కంప్లీట్గా ఇది మిస్సింగ్ నెంబర్స్కు సంబంధించిన క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ప్యాటర్న్ ఏ విధంగా ఫాలో అవుతున్నాడు అంటే మనకి ఇక్కడ చూడండి జాగ్రత్తగా కింద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే ఒకసారి అయితే యాడ్ అయితే చేయండి. యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది ఇక్కడ 4 + 3 వచ్చేసి 7 అయితే వస్తుంది. 7 అయితే స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేసినట్లయితే మనకి 49 అయితే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో సెకండ్ నెంబర్ని స్క్వేర్ అయితే చేయండి. స్క్వేర్ చేసి ఈ నెంబర్కి యాడ్ అయితే చేయండి. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, 49 7 స్క్వేర్ యాడ్ చేసినట్లయితే మనకి 50 అయితే వస్తుంది. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ని మనకి థర్డ్ ఏదైతే ఉందో దానికి కూడా అప్లికబుల్ అవుతుందా లేదా ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. చెక్ చేసినట్లయితే ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ మనకి ఇది ఏంటి 4 + 8 చూసినట్లయితే మనకి ఏమవుతుంది 12 అవుతుంది. 12 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. నెక్స్ట్ ఇక్కడ 8 స్క్వేర్ అయితే చేయండి. 8 స్క్వేర్ వచ్చేసి మనకి 64 అయితే వస్తుంది. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 యాడ్ చేసినట్లయితే మనకి 208 వస్తుంది. సేమ్ ప్యాటర్న్ని ఇక్కడ ఏం చేయాలి ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సేమ్ ప్యాటర్న్ అయితే అప్లై చేయండి. 2 + 5 ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ ఈ 7 స్క్వేర్ అయితే చేయండి 49. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని స్క్వేర్ చేసి అయితే దీనికైతే యాడ్ చేయండి. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 25 యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది 14. నెక్స్ట్ ఇక్కడ 74 అయితే ఆన్సర్ రావడం. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది సిలోజమ్స్కి సంబంధించిన క్వశ్చన్ కంప్లీట్గా ఇక్కడ ఆల్ రెడ్ ఆర్ బ్లూ. ఇది ఫస్ట్ ఏం చేస్తున్నాను, రెడ్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆల్ రెడ్ ఆర్ బ్లూ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా నో బ్లూ ఈజ్ పింక్ అంటే బ్లూకి అదేవిధంగా పింక్కి మాత్రం మనకి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. ఏదైతే ఈ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి కంప్లీట్గా ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్పేసి అయితే రిప్రజెంట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ సమ్ పింక్ ఆర్ నాట్ బ్లాక్ అని అయితే ఇచ్చాడు. ఏదైతే మనకి ఈ పింక్లో కొంత పార్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కాదు అని చెప్పేసి అయితే ఇస్తున్నాడు. ఏమంటున్నాడు, బ్లాక్ అయితే కాదు. ఇక్కడ ఇది డయాగ్రాము. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని కన్క్లూజన్స్ అయితే ఏది రైటు ఏది రాంగ్ అనేది అయితే ఒకసారి అయితే చెక్ అయితే చేద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ కన్క్లూజన్ చూసినట్లయితే మనకి సమ్ రెడ్ బీయింగ్ బ్లాక్ ఈజ్ పాసిబిలిటీ. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రెడ్కి అదేవిధంగా బ్లాక్కి రిలేషన్ పాసిబిలిటీ అవుతుందా అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చిన డయాగ్రామ్ బేస్ చేసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా బ్లూకి అదేవిధంగా పింక్కు మాత్రమే రిలేషన్ అయితే లేదు. నెక్స్ట్ అదేవిధంగా మనకి బ్లూకి అయితే రిలేషన్ లేదు. అంటే బ్లూకి బ్లాక్కి రిలేషన్ ఉండదు తప్ప మనకి రెడ్ టు బ్లాక్ అయితే మనకి రిలేషన్ అయితే ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఫస్ట్ కన్క్లూజన్ ఏదైతే ఉందో మనకి ఇది రైట్ ఆన్సర్ అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సమ్ బ్లాక్ ఆర్ నాట్ పింక్ అనైతే ఇవ్వడం అయితే జరిగింది. అకార్డింగ్ టు ద మనకి డయాగ్రామ్ ప్రకారము ఏంటి, ఈ విధంగానైతే చెప్పొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటి, ఇది బ్లాక్ తీసుకున్నట్లయితే ఇది పింక్ అవుతుంది. ఈ పార్ట్ మొత్తం మనకి పింక్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ ఏదైతే కన్క్లూజన్ ఏదైతే ఉందో ఈ కన్క్లూజన్లో మనకి రివర్స్లో ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఏమవుతుంది, ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ ప్రకారం ఇది ఏదైతే కన్క్లూజన్ ఉందో ఇదైతే మనకి రాంగ్ అయితే అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ ఫాలోస్ అని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ స్టేట్మెంట్ అజంప్షన్ నుంచి అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే చదవండి. స్టేట్మెంట్ చదివినట్లయితే మనకి నీటి పన్ను ఆదా చేయడానికి నీటిని ఆర్థికంగా ఉపయోగించాలని హౌసింగ్ సొసైటీ చైర్మన్ మరియు కార్యదర్శి సొసైటీ సభ్యులను అభ్యర్థించారు. ఎవరైతే ఈ నీటి పన్నును ఆదా చేయడం కోసమో ఏదైతే నీరు ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఒక ఆర్థిక పరంగా మనకి ఎకనామికల్గా యూజ్ చేయాలని చెప్పేసి ఆర్థిక పరంగా దాన్ని చూడాలని చెప్పేసి హౌసింగ్ సొసైటీ చైర్మన్ మరియు కార్యదర్శి సభ్యులను ఎవరైతే సభ్యులు ఉన్నారో ఏదైతే ఆ సొసైటీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని అయితే కోరడం అయితే జరిగింది. ఎవరు కోరారు, కార్యదర్శి. నెక్స్ట్ అదేవిధంగా చైర్మన్ అయితే నీటిని పొదుపుగా వాడాలని చెప్పేసి అయితే ఇండైరెక్ట్గా పొదుపుగా వాడినట్లయితే మనకి నీటి పన్ను ఆదా అవుతుందని చెప్పేసి అయితే వాళ్ళనైతే కోరడం అయితే జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్గా అజంప్షన్ చూసినట్లయితే మనకి ఏమంటున్నారు, సమాజంలోని మెజార్టీ సభ్యులు అభ్యర్థనను అనుసరించే అవకాశం ఉంది. ఏదైతే కంప్లీట్గా హౌసింగ్ సొసైటీ ఏదో ఉందో చైర్మన్ కార్యదర్శి ఇద్దరు కోరారు కాబట్టి కంపల్సరీగా మనకి ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సొసైటీలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వాళ్ళు అనుసరించడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అయితే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే మనకి సెకండ్ అజంప్షన్ అయితే చూడండి. అజంప్షన్ చూసినట్లయితే మనకి సాధ్యమైన చోట ఖర్చు తగ్గించాలని కోరబడుతుంది. ఇక్కడ ఏదైతే మనకి వీళ్ళు కోరినది ఏదైతే ఉందో ఓన్లీ నీటి దగ్గర కూడా కాకుండా సాధ్యమైనంత వరకు ఖర్చు తగ్గించడానికి కూడా వీళ్ళు ఇండైరెక్ట్గా రిక్వెస్ట్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ అజంప్షన్ కూడా మనకి ఇచ్చిన స్టేట్మెంట్కి మనకి రైట్ అయితే అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బోత్ ఫాలోస్. మనకి ఏమవుతుంది, ఆన్సర్ వచ్చేసి బోత్ ఫాలోస్ అని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్కు సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అయితే చూడండి, ఒక దేశంలోనికి అనాధికారికంగా ప్రవేశించిన శరణార్థులందరూ తమ స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయితే చూద్దాము. ఆర్గ్యుమెంట్ చూసినట్లయితే మనకి ఇది కంప్లీట్గా క్వశ్చన్ అనేది ఈ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్లో రియల్ లైఫ్కు సంబంధించిన క్వశ్చన్ అయి ఉంటుంది. కంప్లీట్గా 100% రియల్ లైఫ్లో సంబంధించి క్వశ్చన్ అయితే ఉంటుంది. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కూడా కంప్లీట్గా అది రియల్ లైఫ్కు సంబంధించిన క్వశ్చన్. ఆర్గ్యుమెంట్స్ అయితే చూద్దాం. వాదనలు చూసినట్లయితే మనకి ఎస్ వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఎస్ వెళ్ళాలి. ఎందుకోసం వెళ్ళాలి అంటే వారు తమ కాలనీలను తయారు చేసుకొని చాలా భూమిని ఆక్రమించారు. ఎవరైతే అనాధికారికంగా మనకి ఈ శరణార్థులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వదేశానికి వలస వచ్చారు, వాళ్ళు వెళ్ళాల్సి వస్తుందంటే ఎస్ పోవాలి. ఎందుకోసం పోవాలి అంటే వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో తమ కాలనీలను వచ్చిన వాళ్ళు ఒక కాలనీ ఏర్పరచుకొని చాలా భూమిని ఆక్రమించారని చెప్పేసి అయితే మనకి ఆర్గ్యుమెంట్ అయితే ఉంది. ఇక్కడ ఎవరైతే కాలనీలు ఏర్పరచుకున్నారో తప్ప దాన్ని ఆక్యుపై చేశారా లేదా, అది టెంపరీగా ఉందా అనే విషయాన్ని అయితే మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వలేదు ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో. కాబట్టి ఏమవుతుంది, ఇచ్చిన స్టేట్మెంట్కు మాత్రం ఇది కరెక్ట్ అయితే కాదు. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఆర్గ్యుమెంట్ అయితే చూడండి. సెకండ్ ఆర్గ్యుమెంట్ చూసినట్లయితే మనకి లేదు, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మనకి ఆకలి లేదా కొంత బీభత్సం లేదంటే మానవ కారణాల వల్ల వారు తమ విల్లను విడిచిపెడతారు. నెక్స్ట్ తిరిగి వెళ్ళమని బలవంతం చేయకూడదు. ఎవరైతే ఈ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వీరు కంప్లీట్గా మనకి చూసినట్లయితే వీళ్ళు
కంప్లీట్గా వాళ్ళ దేశాన్ని వదిలి వేరే దేశానికి ప్రవేశిస్తున్నారంటే వాళ్ళకి కంపల్సరిగా ఏంటి వాళ్ళకి చాలా క్రైసిస్ ఉంటే తప్ప వాళ్ళు అక్కడి నుంచి రారు కాబట్టి వాళ్ళను తిరిగి వెళ్ళమనొద్దు, బలవంతం చేయకూడదని చెప్పేసి అయితే మనకి సెకండ్ ఆర్గ్యుమెంట్ అయితే ఉంది. కాబట్టి ఏమవుతుంది, అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఇది పాజిటివ్స్గానే అయితే చెప్పొచ్చు. ఆన్సర్ వచ్చేసి మనకి ఓన్లీ సెకండ్ ఫాలోస్ రైట్, ఫస్ట్ వన్ అనేది మనకి రాంగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి స్టేట్మెంట్ అదేవిధంగా కన్క్లూజన్ సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్టేట్మెంట్ అయితే చూడండి. స్టేట్మెంట్ చూసినట్లయితే మనకి క్లియర్గా జపాన్లో మనకి కడుపు క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంది, పేగు క్యాన్సర్ చాలా తక్కువ. ఏదైతే జపాన్ కంట్రీ తీసుకున్నట్లయితే మనకి ఇది కంప్లీట్గా ఏమవుతుంది, ఇక్కడ కడుపు క్యాన్సర్ ఎక్కువగా ఉందంట, పేగు క్యాన్సర్ తక్కువగా ఉంటుందంట. నెక్స్ట్ అదేవిధంగా హవాయి తీసుకున్నట్లయితే మనకి ఇది కంప్లీట్గా రివర్స్ ఉంది. ఏదైతే మనకి హవాయిలో మనకి పేగు క్యాన్సర్ రేటు పెరుగుతుంది, కానీ కడుపు క్యాన్సర్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంది, రేటు తక్కువగా ఉందని చెప్తున్నాడు. ఇక్కడ ఇవన్నీ ఏదైతే ఈ క్యాన్సర్కి సంబంధించి కంప్లీట్గా ఇది పోషణకు సంబంధించిందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. రీజన్ ఏం చెప్తున్నాడు అంటే మనకి హవాయిలోని జపానీస్ ఆహారం జపాన్ కంటే భిన్నంగా ఉందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏదైతే ఆహారం భిన్నంగా ఉండడం వల్ల ఈ విధంగా మనకి ఈ క్యాన్సర్ అనేది ఒక దగ్గర పేగు క్యాన్సర్ ఎక్కువగా, ఒక దగ్గర మనకి ఏంటి ఇక్కడ కడుపు క్యాన్సర్ ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి కన్క్లూజన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ కన్క్లూజన్ అయితే తీసుకోండి. హవాయిలో ఉన్న అదే ఆహారాన్ని జపాన్లో కూడా ప్రచారం చేయాలి. ఏదైతే మనకి హవాయిలో ఉపయోగిస్తున్న ఆహారం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా జపాన్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అయితే ఇచ్చాడు. ఇది మనకి ఏంటి, ఏ ఆహారం యూజ్ చేసినా కానీ ఒకవేళ మనకి ఏంటి జపాన్లో కడుపు క్యాన్సర్ ఎక్కువగా ఉంది, నెక్స్ట్ హవాయిలో తక్కువగా ఉంది. హవాయి ఆహారాన్ని యూజ్ చేసినట్లయితే మనకి జపాన్లో మళ్ళీ పేగు క్యాన్సర్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కంప్లీట్గా క్యాన్సర్ అయితే ఇక్కడ తగ్గించలేము. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్కు ఏమవుతుంది, ఇది కంప్లీట్గా మనకి పాజిటివ్ కన్క్లూజన్ అయితే కాదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, కడుపు క్యాన్సరు కంటే పేగు క్యాన్సరు తక్కువ తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ క్యాన్సర్ యొక్క తీవ్రత గురించి అయితే మనకి ఇవ్వలేదు. ఒక ప్లేస్లో ఒకటి ఎక్కువగా ఉంది, ఒకటి తక్కువగా ఉందని మాత్రమే ఇచ్చాడు. కానీ ఇక్కడ దాని యొక్క తీవ్రత గురించి అయితే ఎక్కడ కూడా మనకి స్టేట్మెంట్లో లేదు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్కు ఈ సెకండ్ కన్క్లూజన్ కూడా మనకి ఏమవుతుంది, కంప్లీట్గా పాజిటివ్ అయితే కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి బోత్ రాంగ్. ఏంటి, బోత్ రాంగ్ అంటారు. నెక్స్ట్ నైదర్ నార్ కేస్ అన్నట్టు, నైదర్ 1 నార్ 2 అని అయితే చెప్పొచ్చు, లేదంటే బోత్ రాంగ్ అని అయితే చెప్పొచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఈ శ్రేణిలోని అన్ని వర్ణమాలను మరియు చిహ్నాన్ని తీసివేస్తే ఈ క్రింది వాటిలో ఏది ఎడమ చివరి నుండి 5వ స్థానంలో ఉంటుంది అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, సింబల్స్ తీసేయాలి, అదేవిధంగా మనకి కంప్లీట్గా లెటర్స్ని రిమూవ్ చేసినట్లయితే మిగిలిన ఏవైతే మనకి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి లెఫ్ట్ రైట్ 5th ప్లేస్ ఏది ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను, సింబల్స్ని అయితే క్యాన్సిల్ అయితే చేయండి. 1 ఇది క్యాన్సిల్ అయితే చేసినట్లయితే మనకి కంప్లీట్గా ఇవన్నీ రిమూవ్ అయితే చేయండి. సింబల్స్ని రిమూవ్ అయితే చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఓన్లీ నెంబర్స్ మిగులుతాయి. మనకి లెఫ్ట్ రైట్ అంటున్నాడు కాబట్టి ఏమవుతుంది, 9 అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నెంబర్ వచ్చేసి మనకి 1 అనేది సెకండ్ ప్లేసు. నెక్స్ట్ ఇవన్నీ రిమూవ్ చేసినట్లయితే మనకి 7 అనేది థర్డ్ ప్లేసు. నెక్స్ట్ ఇక్కడ 8 అనేది మనకి 4th ప్లేసు. నెక్స్ట్ క్యాన్సిల్ చేసినట్లయితే మనకి రిమైనింగ్ వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ 6th వచ్చేసి మనకి 5th ప్లేసు. నెక్స్ట్ 3 వచ్చేసి మనకి 7th ప్లేస్ 6th ప్లేస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏమంటున్నాడు, ఎడమ చివరి నుండి 5వ స్థానం అంటున్నాడు. మనకి లెఫ్ట్ రైట్ కాబట్టి ఏమవుతుంది, 5వ స్థానం ఏది ఉంది, మనకి లెటర్ 6 అయితే ఉంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ 48/96 = 4824 అయితే మనకి 38/76 ఏంటి అని చెప్పేసి అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 48/96 అని అయితే ఇచ్చాడు. ఈ 48/2 అయితే చేయండి, చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 24 అయితే వస్తుంది. 96/2 అయితే చేయండి, చేసినట్లయితే 48 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 48ను మనకి ఫస్ట్ ప్లేస్లో రాయండి, నెక్స్ట్ 24ను సెకండ్ ప్లేస్లోనైతే అయితే ఇంటర్చేంజ్ అయితే ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో 2తో డివైడ్ చేసి ప్లేసెస్ని అయితే ఇంటర్చేంజ్ చేసినట్లయితే మనకి 4824 అయితే వస్తుంది. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ అయితే ఫాలో కండి. 38/2 నెక్స్ట్ అదేవిధంగా 76/2 అయితే చేయండి. 38/2 చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ కంప్లీట్గా 19 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 76 చేసినట్లయితే మనకి ఏమవుతుంది, 38 అయితే వస్తుంది. పేర్ ఏదైతే మనకి ప్లేసెస్ని అయితే ఎక్స్చేంజ్ అయితే చేయండి, చేసినట్లయితే మనకి 3819 అయితే వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏదైతే మనకి CID ఈ విధంగానైతే కోడ్ అయితే చేశాడు. నెక్స్ట్ MNC కోడ్ అని ఏంటి అని అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ CID చూసినట్లయితే మనకి కంప్లీట్గా C ఏంటి, C ఒక నెంబర్ వచ్చేసి మనకి 3,
ఐ యొక్క నెంబర్ చూసినట్లయితే మనకి ఏమవుతుంది 9 అయితే అవుతుంది. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి 4. ఇక్కడ చూసినట్లయితే వీటి యొక్క ఆపోజిట్ అయితే తీసుకోండి. సికి C3 ఆపోజిట్ లెటరు ఏంటి మనకి 24, మనకి ఆపోజిట్ ప్లస్ దాన్ని యాడ్ చేసినట్లయితే 27 అయితే రావాలి. సమ్ చేస్తే మనకి ఏం రావాలి 27 అయితే రావాల్సి అయితే ఉంటుంది. 4కి ఎంత యాడ్ చేస్తే మనకి 27 వస్తుంది 23. అంటే డీకి ఆపోజిట్ డబ్ల్యూ యొక్క నెంబర్ ఎంత మనకి ఇది 23. నెక్స్ట్ 9 చూసినట్లయితే 9కి ఆపోజిట్ మనకి 18 వస్తుంది. ఇక్కడ కంప్లీట్గా ఏమవుతుంది ఆపోజిట్ నెంబర్స్ ఇది 24, 18, 23. ఇక్కడ స్క్వేర్ అయితే వేయండి. 24ను స్క్వేర్ చేసినట్లయితే మనకి 24 స్క్వేర్ చేసినట్లయితే కంప్లీట్గా ఏమవుతుంది 576 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 18 స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుంది 324 అయితే వస్తుంది. నెక్స్ట్ 23ని అయితే స్క్వేర్ చేసినట్లయితే 23 స్క్వేర్ అయితే చేయండి, చేసినట్లయితే మనకి 529 అయితే వస్తుంది. కంప్లీట్గా ఏంటి 576, 324, 529 అయితే రావడం అయితే జరుగుతుంది. సేమ్ ప్యాటర్న్ని ఇక్కడ అయితే అప్లై చేయండి. ఎన్సి అయితే తీసుకోండి. ఎమ్ మనకి నార్మల్గా చూసినట్లయితే మనకి 13, నెక్స్ట్ ఎన్ 14, సి ఈజ్ ఈక్వల్ టు 3. ఆపోజిట్ చూసినట్లయితే మనకి 14, ఇది 13, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 24. ఇది స్క్వేర్ అయితే చేయండి. స్క్వేర్ చేసినట్లయితే 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196, 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169, 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576 అయితే వస్తుంది. ఇక్కడ చూడండి 196, నెక్స్ట్ 196, నెక్స్ట్ 169, 576. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్టేట్మెంటు అదేవిధంగా కన్క్లూజన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కంప్లీట్గా ఇచ్చిన స్టేట్మెంటు ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్. ఏదైతే అడ్వర్టైజ్మెంటు కాబట్టి 100% మనకి ఏమవుతుంది ట్రూ స్టేట్మెంట్ అయితే అవుతుంది. స్టేట్మెంటు కన్క్లూజన్లో చూసినట్లయితే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి 100% ట్రూ స్టేట్మెంట్ అయితే ఉంటుంది. కంప్లీట్గా దాన్ని అయితే మీరైతే అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ బ్యాంక్ వై యొక్క ప్రకటన ఏంటి, అడ్వర్టైజ్మెంట్ ఏంటి, వై అనే బ్యాంక్ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే విద్యా రుణాల కోసము మా వడ్డీ రేట్లు ఇతర బ్యాంకుల కన్నా తక్కువ అని చెప్పేసి అయితే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశాయి. ఇక్కడ కన్క్లూజన్ అయితే చూద్దాము. కన్క్లూజన్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్ చూసినట్లయితే మరికొన్ని బ్యాంకులు విద్యా రుణాలు కూడా ఇస్తున్నాయి. కంపల్సరీగా విద్యా రుణాలు అనేటివి కంప్లీట్గా ఇదొకటే వై బ్యాంకే కాదు మిగతా బ్యాంకులు కూడా ఇస్తాయి. కాబట్టి ఇచ్చిన కన్క్లూజన్ ఏంటి ఇక్కడ స్టేట్మెంట్కి అయితే ఇదైతే సరిపోతుంది పాజిటివ్. నెక్స్ట్ అదేవిధంగా విద్యా రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లు వేరువేరు బ్యాంకులకు వేరువేరుగా ఉంటాయి. ఏదైతే మనకి వై బ్యాంకు మిగతా బ్యాంకుల కంటే తక్కువ ఇస్తుందని చెప్తుంది. ఇక్కడ మిగతా బ్యాంకులతో కంపేర్ చేసినప్పుడు ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకంగానైతే మనకి భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్కి ఇది కూడా మనకి పాజిటివ్గానైతే చెప్పొచ్చు. ఆన్సర్ వచ్చేసి మనకి బోత్ ఫాలోస్. ఏదైతే మనకి బోత్ ఫాలోస్ రెండు మనకి కన్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా మనకి రైట్ ఆన్సర్ అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఇన్ఈక్వాలిటీ. ఏదైతే ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ఇన్ఈక్వాలిటీ అనే టాపిక్కు సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే మనకి జాగ్రత్తనైతే అబ్జర్వ్ అయితే చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏమంటున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, తర్వాత కన్క్లూజన్ అయితే చూడండి. క్యూకి ఎంకి మధ్యన రిలేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి క్యూ అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఎం అనేది మనకి ఇక్కడనైతే ఉంది. వీటి మధ్యన కామన్గా ఉన్నది ఏంటి, క్యూకి ఎంకి కామన్గా ఉన్న లెటర్ అయితే తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. రెండింటికి కామన్ మాత్రం మనకి ఎన్ అయితే రెండిట్లో కామన్ అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్కి ఎన్ అయితే కామన్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే క్యూ గ్రేటర్ దాన్ ఎన్, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే క్యూ లెస్ దాన్ ఎన్ అయితే వస్తుంది. దీన్ని మనం రాసినట్లయితే క్యూ గ్రేటర్ దాన్ ఎన్ ఇస్ గ్రేటర్ దాన్ ఎం అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఏం కావాలి, క్యూకి ఎంకి అయితే కావాలి రిలేషన్. క్యూ గ్రేటర్ దాన్ ఎం అయితే అవుతుంది ఈ స్టేట్మెంట్ నుండి. ఇక్కడ మనకి ఏమిచ్చాడు కన్క్లూజన్ చూసినట్లయితే మనకి క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అయితే ఉంది. కానీ ఇక్కడ మనకి ఆన్సర్లో క్యూ గ్రేటర్ దాన్ అయితే ఎం వస్తుంది. కాబట్టి ఈ ఫస్ట్ కన్క్లూజన్ అయితే మనకి రాంగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ చూడండి, జే అదేవిధంగా కే మధ్య రిలేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జే వచ్చేసి మనకి థర్డ్ స్టేట్మెంట్లో ఉంది, కే అనేది మనకి సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. ఇక్కడ వీటి మధ్య రిలేషన్ అయితే ఒకసారి చూద్దాము. జేకు అదేవిధంగా కేకు కామన్ లెటర్ ఏంటంటే మనకి ఎం అయితే కామన్ లెటర్ అయితే ఉంది. ఈ రెండు స్టేట్మెంట్ల నుండి ఎంకి కేకి అదేవిధంగా ఎంకి జేకి రిలేషన్ అయితే ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ నుండి మనకి ఎం ఈస్ లెస్ దాన్ కే అయితే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి జే గ్రేటర్ దెన్ ఎం అయితే అవుతుంది. ఈ రెండు స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా ఎం లెస్ దాన్ కే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి
కే గ్రేటర్ దెన్ ఎం అయితే వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, మనకి రిలేషన్ అయితే బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చిన రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది. కాబట్టి వీటి మధ్యన కూడా మనకి ఎలాంటి రిలేషన్ అయితే ఉండదు. కాబట్టి మనకి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. ఏదైతే మనకి బోత్ ఆర్ రాంగ్ ఏవైతే కన్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా మనకి సాటిస్ఫై అవుతలేవు. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ బ్రేక్ పాయింట్ అనేది వస్తుంది. కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కూడా మనకి ఇక్కడ వర్కౌట్ అయితే కాదు. కాబట్టి బోత్ రాంగ్ అని అయితే చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇచ్చిన అక్షర శ్రేణుల్లోని అంతరాల వద్ద వరుసగా ఉంచినప్పుడు ఏ అక్షర సమితి దాన్ని పూర్తి చేస్తుందని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కంప్లీట్గా మనకి ఏంటి, రిపీటెడ్ సిరీస్కు సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ రిపీటెడ్ సిరీస్ ఇవ్వగానే నెంబర్ ఆఫ్ లెటర్స్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేయండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 లెటర్స్ అయితే ఉన్నాయి. ఈ 16ని ఫ్యాక్టర్స్ అయితే రాయండి. 8తో డివైడ్ అవుతుంది, నెక్స్ట్ 4తో డివైడ్ అవుతుంది, నెక్స్ట్ 2తో అయితే డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి, 2తో అయితే చూడండి 2 లెటర్స్ తీసుకొని పేరు అయితే ఫామ్ చేయండి. చూసినట్లయితే మనకి 2 తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, ఇక్కడికే వస్తుంది. కాబట్టి ఏమవుతుంది, 2 అయితే వర్కౌట్ అయితే కాదు. 4 లెటర్స్ అయితే డివైడ్ చేయండి. 1 2 3 4 నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 4 అయితే వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఫస్ట్ది అదేవిధంగా మనకి దీన్ని అయితే కంపేర్ అయితే చేయండి. ఇక్కడ కంపేర్ చేసినట్లయితే మనకి క్లియర్గా ఏమవుతుంది, జాగ్రత్త అయితే చూడండి. జాగ్రత్త చూసినట్లయితే మనకి KJRK అయితే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా KJRK ఇక్కడ KJRK నెక్స్ట్ KJRK అయితే రావడం అయితే జరుగుతుంది. సిరీస్ని జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేసినట్లయితే మనకి క్లియర్గా ఏమవుతుంది, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఈ చివరి లెటర్ కంపేర్ చేసినట్లయితే మనకి K అయితే వస్తుంది. దీని తర్వాత మనకి R అయితే రావాలి. కాబట్టి దీన్ని ఫస్ట్ అయితే Rతో ఫిల్ చేయండి. Rతో ఫిల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇదైతే ఫిల్ అవుతుంది. ఇది చూసినట్లయితే మనకి KJRK అయితే ఫిల్ అయితే అవుతాయి. ఇక్కడ రిమైనింగ్ కూడా KJRK తోటి అయితే ఫిల్ అయితే అవుతాయి. కాబట్టి ఏమవుతుంది, మనకి KJRK అయితే వస్తుంది. మనకి ఈ రిమైనింగ్ డాషెస్లో వచ్చిన లెటర్స్ని అయితే ఒకసారి అయితే చూద్దాము. KJ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్స్ చూసినట్లయితే మనకి జాగ్రత్తగా చూసినట్లయితే ఫస్ట్ అయితే లేదు, నెక్స్ట్ సెకండ్ లేదు. ఇక్కడ థర్డ్ C ఆప్షన్ అయితే మనకి కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా తప్పకుండా షేర్ చేయండి. దాంతోపాటు మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.